గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో ప్రారంభంలోనే దేవుడు సమూయేలు యొక్క జననం గురించి రాయించారు. సమూయేలు జననం, ఆయన బాల్య దినములు, ఆయన తల్లి ఆయనను దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళడం, ఆ తర్వాత ఏటేటా తల్లి తన బిడ్డకు అంగీలు తీసుకొని రావడం అనేది మనం చూసాం. ఈ సమయంలో మనం ఇప్పుడు తండ్రిగా ఏలి యొక్క జీవిత విధానం, అలాగనే ఎల్కానా యొక్క జీవిత విధానాన్ని ఆలోచన చేస్తాం. ఏలి యాజకుడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, న్యాయాధిపతి, ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చువాడు. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చినవాడు ఏలి. ఎల్కానా ఒక సామాన్యమైన లేవీయుడు. ప్రధానమైన పాత్ర పోషించిన వాడు ఏలి, నాయకుడు, న్యాయాధిపతి, యాజకుడు. ఎల్కానా సామాన్యమైన లేవీయుడు. దేవుని మందిరంలో సేవ చేసేవాడు ఏలి. దేవుని ప్రజగా ఒక మూలక సామాన్య ఎఫ్రాయిము ప్రాంతంలో కాపురం ఉన్నవాడు ఎల్కానా. ఎల్కానా బాధ్యత కలిగిన తండ్రి, ఏలి బాధ్యత రహితమైన తండ్రి. ఏలి భార్య గురించి మనకు చెప్పబడలేదు కానీ గ్రంథంలో, అయితే ఏలి యొక్క కుటుంబంలో వారి పిల్లల గురించి మనము నేర్చుకొని ఉన్నాం, చూసాం. యెహోవాను ఎరుగని వాళ్ళు ఓఫ్ని, ఫినెహాసులు. యెహోవాని ఎరుగని కుటుంబం ఏలి యొక్క కుటుంబం. ఆ దినాలలో దేవుడు ఏలితో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఏలితో మాట్లాడడానికి ఇష్టపడలేదు దేవుడు. ఏలి తన బిడ్డల్ని గారాబంగా పెంచాడు. ఎల్కానా తన బిడ్డల్ని గారాబంగా పెంచినట్లు మనం చూడం. దైవ భక్తిలో పెంచాడు సమూయేలుని ఎల్కానా. తల్లిదండ్రులు ఏకీభవించి బిడ్డని దైవ నియమంలో పెంచాలని ఆలోచన కలిగిన వాళ్ళు. కుటుంబాలు రెండు వ్యత్యాసమైన కుటుంబాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఒకటి అపవాది కుటుంబం అయితే ఇంకొకటి యెహోవా కుటుంబం, దేవుని కుటుంబం. ప్రధానమైన తేడా. ఇప్పుడు నీ కుటుంబం ఎలాగుందో ఒకసారి ఆలోచించి, దేవుని కుటుంబమేనా లేదా అపవాది కుటుంబమా నీ కుటుంబం? కుటుంబ పరంగా చూస్తే నువ్వు దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా? ఆ తర్వాత ఎల్కానా యొక్క కుమారులు సమూయేలు, ప్రత్యేకించి ఏలి యొక్క కుమారులు హోఫ్ని, ఫినెహాసు. వారి సంతాన విషయంలో తేడా ఉంది. బాల్యంలోనే యెహోవాకు మొక్కిన వాడు సమూయేలు. వయసు వచ్చినా కూడా దేవుణ్ణి ఎరుగని వారు ఏలి కుమారుడు. చదివాం, మనం మరొక మారు చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనంలో సమూయేలు యొక్క విధేయత బాల్యంలోనే, పసికందుగా ఉన్నప్పుడే దేవునికి మొక్కినవాడు. 1వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతికిన దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. 2వ అధ్యాయము 18వ వచనంలో, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండేవాడు. అదనమాట. యెహోవాకు
పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు సమూయేలు. పరిచర్య ముసుగులో పాపం జరిగిస్తున్నారు ఏలీ కుమారులు. స్వార్థప్రియుడు, శరీర సంబంధులు ఏలీ కుమారుడు. శరీరమును ప్రేమించేవారు, ధర్మశాస్త్రాన్ని దేవుని నిబంధనను సంపూర్ణంగా విడిచిన వారు ఏలీ కుమారుడు. యాజకత్వం జరిగిస్తున్నప్పటికీ యెహోవాని ఎరుగని వాళ్ళు అదనమాట. ఆ తరం ఎలాగుందో ఏలీ యొక్క కుమారులు కూడా అలాగే ఉన్నారు. 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అదిగో దుర్మార్గులు. సమూయేలు భక్తి కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, బాలుడు. ఏలీ కుమారులకి సమూయేలుకి మధ్యలో వయసు దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చు సుమారు. కరెక్ట్ గా చెప్పలేను, నాకు తెలియదు. సుమారు. దేవుని యొక్క కోపము ఏలీ మీదను ఏలీ కుమారుల మీదను ఉంది. దేవుని యొక్క దయాహస్తము ఎల్కానా కుటుంబం మీదను ఎల్కానా కుమారుడి మీదను ఉంది. వారికేమో దేవుని దయ, వీరికేమో దేవుని ఉగ్రత. వ్యత్యాసం అన్నమాట, రెండింటి మధ్య వ్యత్యాసం. దేవుడు ఏలీని, ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు ఒకరిని చంపడానికి ఆలోచన చేస్తున్నాడంటే దానికి గల కారణాలు 1, 2 ఉండవు. అనేక మార్లు దేవుడు తన సహనంతో ఎదురు చూస్తాడు మనిషి మార్పు కోసం. ముందు గ్రంథాల్లో మనం చూసాం. దేవుడు సహనం కలిగిన వాడు, దీర్ఘశాంతి. ఏలీ కుమారులు తప్పు చేస్తున్నారని ఏలీకి తెలియజెప్పాడు దేవుడే. చుట్టూ జనాలంతా చెప్పుకుంటూ వచ్చారు, అయా నీ బిడ్డలు దుర్మార్గులయా అని చెబితే బిడ్డల దగ్గరికి వెళ్ళి సామాన్యంగా తప్పు చేస్తున్నారు, తప్పు చేయొద్దండి అని. అంతేగాని శ్రద్ధ వహించి ధర్మశాస్త్రంలో వ్యభిచరిస్తే పాపం రా, చనిపోతావు, దేవునికి విరోధంగా తప్పు చేయకూడదు, వాళ్ళతో కొట్టి చంపే పరిస్థితి ఉంది మీరు చేస్తున్న పాపాలకి అని వారిని అదుపులో పెట్టిన వాడు కాదు, గారాబం చేసిన వాడు. ఆ మాటకు వస్తే దేవుని కంటే ఎక్కువగా తన బిడ్డల్ని ప్రేమించిన వాడు ఏలీ. తన బిడ్డల్ని ప్రేమించాడు. దేవుడే మాట్లాడుతున్నాడు ఇలాగో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనంలో ఒక దైవజనుణ్ణి పంపించి ఆ దైవజనుని ద్వారా ఏలికి సందేశం ఇస్తున్నాడు. దైవజనుడు వచ్చి ఏలికి సందేశం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 29వ వచనం చూడండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవబెట్టుకోవడానికి నా జనులకు ఇశ్రాయేలీయులు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసి ఉన్నావు. ఎవరిని గొప్ప చేయాలి? వాస్తవానికి యాజకుడు దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని గొప్ప చేయాలి, కుటుంబం కంటే ఎక్కువగా. కానీ ఏలీ ఏం చేశాడంటే యాజక ధర్మాన్ని బాధ్యత రహితంగా నిర్వహించాడు, బాధ్యత లేనివాడిగా ప్రవర్తించాడు. దేవుడే చెప్తున్నాడు, నీవు నాకంటే నీ బిడ్డల్ని గొప్ప చేసితివి. వచ్చిన పొరపాటుది. ఒకవేళ నీ బిడ్డల్ని నీవు గారాబం చేసేవాడివైతే ఏలీ కుటుంబానికి ఏం జరిగిందో రేపొద్దు నీ కుటుంబానికి అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకో. గారాబము దైవ నియమం కాదు. బాలుడు
నడవలసిన త్రోవను వారికి నేర్పించడం నీ బాధ్యత తండ్రిగా. ప్రత్యేకించి నువ్వు ఇశ్రాయేలీలకి నాయకుడివి, న్యాయాధిపతివి, తీర్పు తీర్చేవాడివి. నీ బిడ్డలు తప్పు చేస్తుంటే తీర్పు మానేశావే. సర్వలోక న్యాయాధిపతి అయిన నేను నీ కుటుంబానికి తీర్పు తీరుస్తున్నా. నీ ఇంటిలో యవన బిడ్డలు ఎవరు ఉండరు, ముస్లిం వాళ్ళు ఎవరు ఉండరు. నా సన్నిధిని ఇక మీదట మీ కుటుంబం వాళ్ళు యాజకత్వము చేయరు. సందేశం ఇచ్చాడు ఏలికి. శాపం కొని తెచ్చుకున్నాడు ఏలి. 40 సంవత్సరాల జీవిత అనుభవంలో, యాజక జీవిత అనుభవంలో ఏలి ఏం మూట కట్టుకున్నాడు వెనకాలంటే శాపాన్ని మూట కట్టుకున్నాడు. శాపాన్ని మూట కట్టుకున్నాడు. చదువుతాం అక్కడ 30వ వచనంలో, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయను. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, తృణీకారం పొందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకుండా పోవును. యెహోవా ఇశ్రాయేలు చేయదలసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలుగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునంత ఎవడు ఉండకుండా అందరినీ నశింపచేయక విడుచువాడును గనుక అది నీ కనులను క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షేమగుటకును సాధనమగును. సంతానం వారందరూ వయకాలమందు అదిగో మధ్య వయసులోనే యవనస్తులే ఇద్దరు కుమారులైన ఓప్నీకిని సంభవించునని చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ అదన్నమాట సమాచారం. కాబట్టి ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చేవాళ్ళు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద యుద్ధం వచ్చేవాళ్ళు. సంసోను కాలం నుండి మనందరికి తెలుసు. ఫిలిష్తీయులు పలుమార్లు యుద్ధం చేసేవాళ్ళు. ఎవరితో? ఇశ్రాయేలీలతో యుద్ధం చేసేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఓఫ్నీ, ఫినెహాసు యాజకులు కదా. ఈ యాజకులు మందసము వీరి దగ్గరే ఉంటుంది. ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళితే ఫిలిష్తీయులతో యుద్ధం, అది యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోతే ఈసారి ఏం చేశారంటే, అరే దేవుడి మనసము యుద్ధ రంగంలో లేకపోవడం చేత మనం ఓడిపోయాము, కాబట్టి దేవుని మందసాన్ని మనతో పాటు తెచ్చుకుందాము అని ఆలోచన చేత ఏం చేశారంటే, మందసాన్ని షిలోహులో నుండి తీసుకెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధ రంగంలో నిలబెట్టారు. మందసం అంటే పెట్టారు. ఆ యాజకులు ఎవరు? ఓఫ్నీ, ఫినెహాస్. మందసాన్ని తీసుకెళ్లిన వాళ్ళు, దాన్ని కాస్తున్న వాళ్ళు. మందసం తమ దగ్గర ఉంటే గెలుస్తామనే భావన ఇశ్రాయేలీలకి. కానీ దేవుడు పైన ఆల్రెడీ ఒక స్కెచ్ చేసేసాడు. ఏం స్కెచ్? ఏలి కుటుంబాన్ని లేపేయాలి స్కెచ్ అనమాట. దేవుని స్కెచ్ అది. ఎందుకు? దుర్మార్గులు యాజకత్వం చేస్తున్నారు, అయినా దుర్మార్గులేనా? గుర్తుపెట్టుకో, పైన కార్యములు భక్తిగా ఉండొచ్చేమో, హృదయము పాపంతో నిండి ఉంటుంది అనడానికి సూచన ఓఫ్నీ, ఫినెహాసు. నీ భక్తి పైన కనిపించవచ్చు యాజకత్వం చేస్తున్నట్టు, కానీ నీ హృదయము సంపూర్ణంగా దుర్మార్గతతో, చెడుతనంతో, పాపంతో నిండి ఉంటుంది. జాగ్రత్త. అలాంటి వాడు దేవునికి విరోధి. దేవుడే చంపాలని ఆలోచన చేశాడు, యుద్ధానికి తీసుకెళ్ళాడు. యుద్ధంలో ఇద్దరు చనిపోయారు. ఓఫ్నీ, ఫినెహాసు ఇద్దరు చనిపోయారు.
4వ అధ్యాయంలో జరిగిన వాస్తవం అన్నమాట ఇది. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో జరిగిన యుద్ధంలో ఓఫ్ని ఫినెహాసులు ఇద్దరు చనిపోయారు. అప్పటికి ఫినెహాసు భార్య, ఫినెహాసు చిన్నవాడు, ఫినెహాసు భార్య గర్భవతి, నిండు చూడాలి. ఆమె బిడ్డని కనింది. బిడ్డను కనేటప్పుడే సమాచారం యుద్ధంలో, ఇదిగో మీ భర్త చనిపోయాడు, మీ బావ చనిపోయాడు, మీ మామ కూడా చనిపోయాడు అనే విషయం తెలుసుకుంది. దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకొని పోయారు వాళ్ళ దేశానికి. మందసం కూడా పోయింది. గర్భములో నుండి బిడ్డ బయటకు వచ్చాడు. బిడ్డ బయటికి రాగానే బిడ్డకి ఇకాబోదు అనే పేరు పెట్టింది. ఇకాబోదు అంటే ప్రభావము బయటికి పోయెను అదనమాట. ప్రభావము వెడలిపోయెను, ప్రభావం పోయింది. ఆమె చనిపోయింది. బిడ్డను కానీ చనిపోయింది తల్లి. యెహోవా దేవుడు ఎందుకు ఇంత శాపాన్ని నీ కుటుంబానికి తెచ్చాడు? ఎందుకు ఇంత శాపాన్ని తెచ్చాడు దేవుడు నీ కుటుంబానికి? కారణం ఏంటి? బాధ్యతారహితంగా నువ్వు ప్రవర్తించాలి. నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని గొప్ప చేసినందుకు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు కానీ దాని ప్రకారంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోనందుకు అదన్నమాట. అప్పుడు దేవుడు ఏలితో మాట్లాడడానికి అసలు ఇష్టపడలేదు. పరిస్థితులు వేరేగా ఉన్నాయి. చెప్పేశాడు, డెడ్ లైన్ గీసేశాడు ఏలి కుటుంబానికి. కాబట్టి ఆ డెడ్ లైన్ గీసే సమయంలో అనుకూలమైన యాజకుడు సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలుని దేవుడు యాజకునిగా ఉండడానికి 2 న్యాయాధిపతిగా ఉండడానికి, 3 ప్రవక్తగా ఉండడానికి దేవుడు నియమించుకున్నాడు. 3 ఉద్యోగాలు ఇప్పుడు ఎవరికి? సమూయేలుకి 3 ఉద్యోగాలు. 1 దేవుని మందిరంలో యాజకుడు, 2 ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి, 3 మొదటి ప్రవక్త అన్నమాట వస్తే. అయితే అబ్రహాం ప్రవక్తే, హానోకు కూడా ప్రవక్తే మన గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించి దేవుడు ఆ దినాలలో ఏలితో మాట్లాడడం విడిచిపెట్టేసి దేవుడు సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. బాలుడు సమూయేలు దేవుని స్వరాన్ని ఎరిగినవాడు కాదు. దేవుని మందిరంలో షిలోహులో దీపస్తంభం ఉంటుంది, మనందరికీ తెలుసు. దీపస్తంభం మీద దీపం ఎన్నడే ఆరిపోకూడదు. మనం చదివాం నిర్గమకాండంలోను, లేవి కాండంలోను చదివాం. దీపస్తంభంలో 7 దీపాలు ఉంటాయి. ఆ దీపాలు ఎన్నడే ఆరిపోకూడదు. దాని ఒత్తులు వెలిగిస్తూనే ఉండాలి, దానికి ఆముదం పోస్తూనే ఉండాలి. కాబట్టి సమూయేలు ఏం చేసేవాడంటే అక్కడే పరిశుద్ధ స్థలంలోనే పడుకునేవాడు. ఆ దీపార్తలు ఆరిపోతే దానికి నూనె పోసేవాడు మధ్యలో లేచి. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏలితో మాట్లాడడానికి ఇష్టపడని దేవుడు ఏం చేశాడంటే సమూయేలుని పిలుచుకున్నాడు. సమూయేలు అని దేవుడు పిలిచాడు. పిలిస్తే బాలుడు సమూయేలు అప్పుడు 16 సంవత్సరాల వయసు. ఆ సమయంలో ఏం చేశాడంటే ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నన్ను పిలిచితివే అన్నాడు. నాయన, నేను నిన్ను పిలవలేదు, నువ్వు పోయి పడుకో అని. సమూయేలు మరలా పిలుపు. మళ్ళీ పిలిచాడు. ఏలి పిలిచాడు అనుకున్నాడు. పోయాడు ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నన్ను పిలిచితివే, వచ్చి తిని. నేను నిన్ను పిలవలేదు. 3వసారి సమూయేలు అని దేవుని పిలుపు స్వరం ఎరిగిన వాడు కాదు సమూయేలు. బాలుడు కదా, ఎరగలేదు. ఇంకని ఏలి దగ్గరికి వెళ్ళాడు 3వసారి. అయ్యా, నన్ను పిలిచితివే, వచ్చి తిని. నేను నిన్ను పిలవలేదు. ఏలికి అర్థమైంది, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే ప్రభువా
సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అని. వెళ్ళి పడుకున్నాడు సమూయేలు. పడుకున్న తర్వాత మరలా దేవుడు 4వసారి సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అన్నాడు. చెప్పాడు సమాచారం అంతా. ఇదిగో ఏలి కుటుంబం అంతా సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. ఏలిని కూర్చున్న సమాచారం సమూయేలుకు చెప్తున్నాడు దేవుడు. ఏలి కుటుంబము సంపూర్ణంగా నాశనం అయిపోతుంది యుద్ధంలో అని దేవుడు సమూయేలుకి సమాచారం ఇచ్చాడు. ఏలితో మాట్లాడడానికి ఇష్టపడలా, పాపితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డు. పాపి దేవుని విరోధి, ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే సమూయేలుకి సమాచారం ఇచ్చాడు దేవుడు. తెల్లారింది. తెల్లారేసరికి ముసలాయన ఏలి సమూయేలుని పిలిచి, కుమారుడా, దేవుడు నీతో ఏం మాట్లాడాడు? శాపం మాట్లాడా లేకపోతే మేలు మాట్లాడా? శాపం మాట్లాడాడు. సమూయేలు కొంచెం జంకుతున్నాడు, బాలుడు కదా, ముసలాయనకి ఎలా చెప్పేది సమాచారం. ఇంకా ఏలి ఏమన్నాడంటే, ఇదిగో ఆ సమాచారం నాకు చెప్పకపోతే ఆ శాపమైనా మేలైనా అది నీకు వస్తుంది అని చెప్పేసి భయపడిపోయాడు సమూయేలుకి. నాకెందుకు నీ శాపం అనుకుని సమస్తం చెప్పేశాడు. ఇదిగో నాకంటే ఎక్కువగా నీ బిడ్డను గౌరవించావు, ఇక మీదట నీవు మందిరంలో యాజకుడిగా ఉండవు, నీ కుటుంబం ఉండదు, నీవు ఉండవు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యాజకుడిని మార్చాడు. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథం ప్రారంభంలో ఈ 3 అధ్యాయాలు, మొదటి 3 అధ్యాయాల్లో జరిగిన వాస్తవం ఏంటంటే యాజకుడిని మార్చాడు. ఏలి యాజకుడు, ఏలిపోయి ఇప్పుడు ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చారు. సమూయేలు వచ్చాడు, యాజకుడిని మార్చాడు. దేవునికి అనుకూలమైన యాజకుడు అదనమాట. కాబట్టి సమూయేలు ఏలికి సమాచారం అంతా చెప్పిన తర్వాత ఏలి ఇంకేం చేస్తాడు? ఇక దేవుడి మీద కొట్లాడతాడా? యెహోవా ఇచ్చాడు కదా మాట, శాపం వస్తుందని. ఏం చేయలేని పరిస్థితి. గుర్తుపెట్టుకో, దేవుడు తీర్పు తీర్చిన తర్వాత నీ పరిస్థితిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. తీర్పు తీర్చేశాడు ఏలి కుటుంబానికి. ఏం చేయడానికి వీలుగా ఏలికి ముసలాయన. బిడ్డలేమో మాట వినుకోకుండా చెడు దుర్మార్గులు. మొక్కై వంగలే మానవి వంగుతుందా? ఇప్పుడు వంగరు. ఏం చేస్తాడు? దేవా, నువ్వు ఏం చెప్పావు అదే జరగని అన్నాడు. చెప్తే ఏం చెప్పావు అదే జరగని. మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడా? క్షమాపణ అడిగాడా? ఏలి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల. విధి నిర్ణయింపబడింది, దానికి సంపూర్ణంగా లోబడిపోయాడు. ఇక మీదట అయిపోయిందండి, క్లోజ్. 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయం చివరిలో 18వ వచనంలో సమూయేలు దేనిని మరుగు చేయగా సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైనది ఆయన చేయును గాక. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడు. ఇప్పుడు తోడు ఎవరికి తోడు? సమూయేలుకి తోడు అనమాట. ఏలితో సాంగత్యం సహవాసం దేవుడికి పోయింది అనమాట. ఇప్పుడు సహవాసం దేవుడు సమూయేలుతో సహవాసం. యవన బిడ్డ పాపానికి దూరంగా ఎదుగుతూ ఉన్నాడు. చుట్టూ పాపం చేసే జనాంగము. ఏలి కుటుంబంలో ఉన్న హోఫ్నీ ఫినెహాసులు దాదాపు కొంచెం సమాన వయస్సే, యవన బిడ్డలే. ఇతను 16 సంవత్సరాలు సుమారు బాలుడు. వీళ్ళు సుమారు ఒక 25-30 ఆ మధ్యలో. హోఫ్నీ ఫినెహాసులకు వివాహం అయింది. వివాహం కాని పిల్లవాడు సమూయేలు. యవన బిడ్డలు శరీరేచ్ఛలు ఉంటాయి, కానీ వాటిని అంచినవాడు సమూయేలు. శరీరేచ్ఛలు కోరికలు నీతిగా కాకోకుండా దుర్నీతి సంబంధంగా ఆలోచన చేసి నడుచుకున్న వాళ్ళు హోఫ్నీ
ఎవరితో సహవాసం చేస్తాడు? దుష్టులతో సహవాసం చేస్తాడు సమూయేలు? లేదు. యెహోవా దేవుడా నీతోనే నా సహవాసం. నీ సహవాసం ఎవరితో? అదనమాట. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దుష్టులతో సహవాసం చేసే పరిస్థితులు నీకు ఉండొచ్చు, కానీ సహవాసము దేవునితో చేసిన వాడు సమూయేలు. ఏలితో సహవాసం చేశాడు, ముస్లాయితో బాలుడు సహవాసం చేశాడు. బాలుడు ముస్లాయితో సహవాసం చేశాడు. తోటి వయస్కులు ఉన్నారు, పిల్లలలాగా అందరిలాగా ఆడుకున్నవాడు కాదు సమూయేలు. బాల్యంలోనే ఆటపాటలు, తల్లిదండ్రుల గోరుముద్దలు సమస్తాన్ని ఏమాత్రము నోచుకున్నవాడు కాదు సమూయేలు. కానీ యెహోవా సహాయము, యెహోవా తోడు, దేవుని కార్యక్రమాలు, దేవుని సన్నిధి, దైవ మందిరంలో ఆరాధన ప్రాముఖ్యతనిచ్చి ఎదిగిన వాడు సమూయేలు. ఎదిగినవాడు. వ్యత్యాసం తెలుసు కదా మీకు. అపవాది వాతావరణంలో పెరిగిన వాళ్ళు హోప్ని, ఫినెహాసులు దుష్ట హృదయము. దేవుని వాతావరణంలో పెరిగిన వాడు యథార్థమైన హృదయం కలిగిన వాడు సమూయేలు. కాబట్టి యాజకత్వాన్ని దేవుడు సంపూర్ణంగా మార్చేసి సమూయేలుని ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా నియమించాడు. ఇప్పుడు యుద్ధం, ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు 2 బిడ్డలు చనిపోయారు. 2 బిడ్డలు చనిపోయారని ఏలీకి తెలిసింది. యుద్ధంలో నీ బిడ్డలు 2 చచ్చిపోయారయ్యా తెలుసు. కానీ ఒక గోడ మీద కూర్చున్నాడు, పీఠం మీద కూర్చున్నాడు సమూయేలు. ఏలి ఆ మాట వినగానే బిడ్డలు 2 చనిపోయారని చెప్పగానే అతను కూడా ఎనికి పడిపోయాడు, మెడ ఇరిగి చనిపోయాడు. స్థూలకాయుడు అని చెప్పబడింది. ఆ తర్వాత గర్భవతి, కోడలు గర్భవతి, చిన్నవాడి భార్య, ఫినెహాసు భార్య. ఆమె కూడా మందసం పట్టబడింది అనగానే ఆమె కూడా బిడ్డలు లేని ఆ బిడ్డకి ఇకాబోదు అని పేరు పెట్టి ఆమె కూడా చనిపోయింది. అక్కడికి ఏలి యొక్క వంశము సంపూర్ణంగా అడిగి క్లోజ్ అన్నమాట. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని నిబంధనను తృణీకరించితే శాపమే గాని మేలు కాదు. ఏలి ఉన్నతమైన స్థానం కలిగిన వాడు, యాజకుడు. కానీ శాపం అతన్ని విడిచిపెట్టలా, అతని కుటుంబాన్ని విడిచిపెట్టలా ఆ మాటకు వస్తే. కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబానికి దైవ సహవాసం ఉంటుంది. నీ భక్తిని బట్టి నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించు మేలు కానీ శాపం కానీ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ భక్తి జీవితాన్ని ఆలోచన చేసుకోవాలి. నిబంధన సంబంధమైన భక్తి జీవితమా కాదా అనేది. ఆ తర్వాత మనం ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చాము. 4వ అధ్యాయం చివరి మాట చదువుతాం. 21వ వచనంలో 20 నుంచి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో ఆమె మృతి చెందుచూ ఉండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడొద్దు, కుమారుని కంటివి అని గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామయు పెనిమిడి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు ప్రభావం పోయెను అని పేరు పెట్టింది. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. అయిపోయిందని. ఇప్పుడు దేవుని మందసము ఇశ్రాయేలీయులలో నుండి ఎక్కడికి వెళ్ళింది? ఫిలిష్తీయుల సర్దార్లు ఉండే ప్రాంతానికి వెళ్ళింది. ఫిలిష్తీయులు ఇక్కడికి వచ్చింది మందసం. పరమందున దేవుని మందసము ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయింది.
ఫిలిష్తులు ఏం చేశారంటే ఆ మందసాన్ని తీసుకొని పోయి వారి దేవతా గుడి ఉంది ఒకటి, దాగోను గుడి అంటారు దాన్ని. దాగోను అనేది ఫిలిష్తీయుల యొక్క దేవత పేరు. ఫిలిష్తీయుల యొక్క దేవత పేరు దాగోను. దాగోను గుడిలో దేవుని మందసాన్ని పెట్టారు. ఈ దాగోను విగ్రహం, బొమ్మ, ప్రతిమ. ఈ విగ్రహము దేవుని మందసం ఎదుట కింద పడిపోయింది, బోర్ల పక్క పడింది. ఉదయాన్నే లేచి చూశారు ఫిలిష్తీయులు, ఒరే 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 మన దేవత విగ్రహము దేవుని మందసం ఎదుట పడిపోయింది అని ఆ విగ్రహాన్ని పైకి లేపి నిలబెట్టారు. మరుసటి రోజు ఆ విగ్రహము దేవుని మందసం ఎదురుగా పడి మొత్తము చిన్న భిన్నం అయిపోయింది. తల చేతులు ఒక దగ్గర ఉన్నాయి, మొండెం ఒక దగ్గర ఉంది. భయపడిపోయారు ఫిలిష్తీయులు. ఎవరికి భయపడిపోయారు? దేవునికి భయపడ్డారు. దేవుని మందసం, ఒరే దేవుని మందసం ఉంది. ఆ దాగోను గుడిలోకి ఎవరు పోకోకుండా మందసాన్ని బయటికి తెచ్చారు. మందసాన్ని బయటికి తెస్తే వాళ్ళు ఆ పెట్టెను చూశారు, పెట్టెను తెరిచి చూస్తే వాళ్ళకి రోగాలు వచ్చాయి. రహస్య స్థానాల్లో గడ్డలు వచ్చాయి వాళ్ళకి, గడ్డలు. ఇలాగున 7 నెలల పాటు ఫిలిష్తీయుల ప్రాంతంలో దేవుని మందసం ఉండింది. 7 నెలలు. ఈ 7 నెలలు ఫిలిష్తీయులు రోగముల చేత పట్టబడుతున్నారు, మొత్తబడుతున్నారు. దేవుడే మొత్తాడు వారిని, దేవుడే మొత్తాడు, రోగాలతో మొత్తాడు. ఈ ఫిలిస్తీ ప్రాంతాలు ప్రాముఖ్యంగా 5 ప్రాంతాలు. ఫిలిస్తీ ప్రాంతాలు ఎన్ని? 5 ప్రాంతాలు. ఈ 5 ప్రాంతాల వాళ్ళకి రోగాలు వచ్చాయి. దేవుడే మొత్తాడు. దేవుడు వారిని మొత్తేసరికి ఒరే ఇది దేవుని మందసం కదా, ఇశ్రాయేలీలది, వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళకి ఇద్దాం. అది మన దగ్గర ఉండటం వల్లనే ఈ రోగాలు వచ్చినాయి మనకి, కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దామని వాళ్ళు ఆలోచన చేసుకుని ఏం చేశారంటే ఒక బండి కట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టి పెట్టే ప్రక్కనే ఒక 5 బంగారు గడ్డలు, తర్వాత పందికొక్కుల బొమ్మలు బంగారుతో చేసినవి తీసుకెళ్లి మందసం దగ్గర పెట్టి ఆ ఆవుల్ని పంపించేశారు. ఆవుల్ని బండి కట్టి బండి మీద మందసాన్ని పెట్టి మందసం పక్కనే వారికి వచ్చిన రోగం యొక్క గడ్డల రోగం వచ్చింది కదా, ఆ రోగాలు బంగారు గడ్డలు చేయించి మందసం బండి మీద పెట్టి పంపించేశారు. అది నేరుగా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళింది. 7 నెలల పాటు దేవుడు ఇశ్రాయేలీలతో ఏమాత్రం మాట్లాడాల. ఎక్కడుంది మందసం? ఆ సమయంలో సమూయేలు ఎదుగుతున్నాడు, దేవుడి ప్రవక్తగా ఎదుగుతున్నాడు. దేవుడి సందేశాన్ని మాట్లాడే ఉన్నతమైన భక్తి కలిగిన వాడయ్యాడు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది సమూయేలు ప్రవక్త అయి ఉన్నాడు అన్న సమాచారము అక్కడ ఉన్న వారందరికీ తెలిసిపోయింది. చదువుతాం, ఇలాగ రాయబడింది, ఇలాగూ చదువుతాం. 5వ అధ్యాయం 6వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా హస్తము అష్డోదు వారి మీద బహు భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి ఉండగా హతము చేయగా అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవత దాగోను మీద బహు భారంగా ఉన్నది కాబట్టి ఆయన మందసం మన మధ్య నుండి దీనికి కారణం కాబట్టి అది మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలవనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనం ఏమి చేద్దాం? అందుకు వారు ఇశ్రాయేలు దేవుని మందసం ఇక్కడ నుండి గాతు పట్టణానికి. అప్పుడు ఏం ఈ ఫిలిష్తీ ప్రాంతంలో 7 నెలలు తిరిగింది అనమాట దేవుడి మందసం. ఏ పట్టణాలకు తిరిగింది? 6వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో
అపరాధమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్డోదు వారి నిమిత్తం ఒకటి. అష్డోదు ఒక ఊరి పేరేమో అష్డోదు. గాజా వారి నిమిత్తం గాజా. అష్కేలోను వారి నిమిత్తం అష్కేలోను. గాతు వారి నిమిత్తము ఒకటి. ఎక్రోను. ఇగో 5. ఈ 5 పట్టణాల వాళ్ళు 5 బంగారు గడ్డలను చేయించి దేవుని మంచం మీద పెట్టేసి పంపించేశారు. ఎక్రోను, అష్డోదు, గాజా, అష్కేలోను, గాతు, తర్వాత వాళ్ళు మనసాన్ని చదువుతాం కిందికి. 19వ వచనంలో నిమిత్తం ఒకటి. ఆకారం గల పట్టణ వారని పొలంలోని గ్రామముల వారని ఫిలిష్తీయులు 5 సర్దారుల పట్టణంలన్నిటి లెక్క చొప్పున బంగారు పంది కుక్కులను అర్పించి వారి యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దానికి సాక్షి. పెద్ద రాయి, ఒక రాయి దగ్గర దింపారు. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలో ఉన్నది. యెహోవా మందసమును తెరచి ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగింది. బెత్షెమెషు వాళ్ళు ఇశ్రాయేలీలే. ఈ బెత్షెమెషు వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన ఆ మందసపు పెట్టిని తీసి ఓపెన్ చేసి చూశారు. దేవుడు వారిని హతం చేశారు. వాస్తవానికి లేవీయులు, ప్రత్యేకించి అహరోను కుటుంబం మాత్రమే దాని దగ్గరికి వెళ్ళాలా, దాన్ని ముట్టుకోవాలా. కానీ ఇప్పుడు బెత్షెమెషు వారు ఏం చేశారంటే మందసం రాగానే దాన్ని తెరిచి చూశారు. తెరిచి చూస్తే దేవుడు కోపం వచ్చింది. పైన కోపం వచ్చి వారిని మొత్తితే సుమారు 50,070 మంది చచ్చిపోయారు. 50,070 మంది ఒక్క రోజే, ఒక దెబ్బకి. ఊరిలో 3-4 శవాలు ఒకే రోజు పోతేనే ఊరికి ఏదో జరిగిందిరా అంటారు. అవునా కదా? 50,000 మంది ఒకేసారి. ఏమైతుంది ఇప్పుడు? భయపడిపోయి ఈ మందసాన్ని, ఈ ఎద్దుల బండిని, ఆ ఆవుల్ని అలాగే బండి మీద పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే కిర్యత్యారీము అనే ఒక ప్రాంతానికి, ఒక ఊరికి పంపించేశారు. అక్కడ కిర్యతారీము 7వ అధ్యాయం 1వ వచనంలో అతడు కిర్యతారీము వచ్చి యెహోవా మందసం తీసుకొని పోయి అబినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించాడు. లేవీయుడు అన్నమాట. అబినాదాబు లేవీయుడు. ఎలియాజరును ప్రతిష్ఠించి మందసము కిర్యతారీములో ఉన్న కాలము 20 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఇప్పుడు దేవుని మందసం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? షిలోహులో నుండి ఫిలిష్తీయులకి, ఫిలిష్తీయుల్లో నుంచి బెత్షెమెషుకి, బెత్షెమెషు నుంచి కిర్యత్యారీముకి. అదనమాట. కిర్యత్యారీములో ఏం చేశాడంటే అక్కడ 20 సంవత్సరాలు అబినాదాబు ఇంటిలో పెట్టారు. ఆ సమయంలో ఉన్నతమైన ప్రసంగం చేశాడు సమూయేలు. ఇశ్రాయేలీయుల్ని సంస్కరించాడు. వారి విగ్రహారాధనని తుడిచేశాడు అనమాట. ఆ రోజున ఒక ఉన్నతమైన ప్రసంగం చేశాడు. యెహోవా దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన మీకు దేవుడు. తెలుసు కదూ ఈ విగ్రహాలన్నీ దేవునికి విరోధమైనవి, దయచేసి విగ్రహారాధనని విడిచిపెట్టండి అని చెప్పేశాడు. మొదటి ప్రసంగం, సమూయేలు యొక్క మొదటి ప్రసంగం విపరీతమైన ఆదరణ పొందుకున్నాడు. మనుషులు ఏం చేశారంటే దేవుడి సముఖంలో తమ తప్పును ఒప్పుకొని విగ్రహారాధనని విడిచిపెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. వీళ్ళేమో ప్రసంగం వింటూ భక్తి చేయడానికి మళ్ళుతూ ఉంటే, ఫిలిష్తీయులు ఇదే సనువురా దొరికారు ఇశ్రాయేలీలంతా ఒక దగ్గర అనుకొని ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. పరమందన దేవుడు పైనుంచి చూపించాడు. వారు భక్తి చేస్తుంటే భక్తి చేస్తున్న వారి మీద యుద్ధానికి వస్తారా? ఇప్పుడు దేవుడు వారి రాజు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు వారి పక్షాన. ఉరుములు మెరుపులు ఫిలిష్తీయుల మీద, సైన్యం మీద కుమ్మరిస్తాడు దేవుడే యుద్ధం చేసి ఆ రోజున విజయాన్ని చేకూర్చాడు అటువంటి ఇశ్రాయేలుకి.
ఒక ఉన్నతమైన కార్యక్రమం జరిగింది. చూసి ఆశ్చర్యపోయారు ఇశ్రాయేలీయులు. యెహోవాయే దేవుడు, ఇంకెవరు దేవుడు సంస్కరించాడు అన్నమాట. మరి ఈ విగ్రహారాధనని సంపూర్ణంగా తుడిచిపెట్టడానికి ఆలోచన చేసాడు సమూయేలు. ఒక గొప్ప నాయకుడు సమూయేలు. నాయకుడు సుమారు 40 సంవత్సరాల దాకా సమూయేలు వారికి న్యాయాధిపతిగా, ఆయన బ్రతికినంత కాలము న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఆ మాట చదువుతాం మనము. వాళ్ళు ప్రసంగం విని తమ చెడుతనాన్ని మానుకుంటున్న పరిస్థితి. 7వ అధ్యాయము 2వ వచనం నుండి, మందసము కిర్యతాయిములో నుండి ఉండిన కాలము 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులందరూ యెహోవాను దుఃఖింపుచూ ఉండగా సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో, అదనమాట, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలకు అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. అదిగో విగ్రహాలని తీసేశారు వాళ్ళు, దేవుణ్ణి మాత్రమే సేవించారు. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనండి. మిస్పా అనేది ఒక ఊరి పేరు అన్నమాట, ఒక పట్టణం. మిస్పాకు పిలువనంపించి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తున్నాను నేను యెహోవాకు ప్రార్థన చేస్తున్నాను చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొని తన పాపం తాము ఒప్పుకున్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలు న్యాయం తీర్చుచూ వచ్చింది. అదనమాట, న్యాయాధిపతిగా కూర్చొని న్యాయం తీరుస్తున్నాడు. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని మనవి చేసింది. సమూయేలు పాలుడని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించి సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి. అదన్నమాట సమాచారం. కాబట్టి యుద్ధం చేసేవాడు ఎవరు? మీ రాజు నేను మీ రాజుని. రాజు తన ప్రజల పక్షాన ముందుండి యుద్ధం చేస్తాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. ఆ మాటకు వస్తే ఎరిగిన వాడు కాదు. దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు, ఉరుములు మెరుపులు కురిపించి ఫిలిష్తీయులందరినీ చెదరగొట్టాడు దేవుడే. అయినా కూడా వాళ్ళకి కొన్ని దినాల పాటు అలాగే భక్తి పేరిట ముసుగులో మోసపూరితమైన జీవితాలు జీవించారు ఇశ్రాయేలీయులు. సమూయేలు ఉన్నాడు, అయినప్పటికీ వారి భక్తి అంతరంగంలో పుట్టిన భక్తి కాదు, పైపైన భక్తి. పిల్లారా, నేను మీతో ఏం మాట్లాడుతున్నానంటే, దేవుడు హృదయానుసారమైన భక్తిని అంగీకరించేవాడు. పైపైన భక్తి ఆయనకు అవసరం లేదు. దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు. వాస్తవానికి ఇశ్రాయేలీయుల అంతరంగంలో ఒక ఆలోచన ఉండిపోయింది, రాజు కావాలా మాకి అన్నమాట. నేనే మీ రాజును అంటే వారు అంగీకరించదు. నేనే మీ పక్షాన యుద్ధం చేస్తున్నా, చూశారు కదా, అయినా కూడా అంగీకరించదు. అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, బాధాకరమైన సంఘటన అది. ఏలీ కుమారులు ఎలాగూ చెడిపోయారో సమూయేలు కుమారులు కూడా అలాగే చెడిపోయారు. సమూయేలుకి 2 బిడ్డలు, 2 కొడుకులే. 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుని ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించి అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ పేరు అబియా. మొదటి వాడి పేరు ఏం పేరు? యోవేలు.
రెండవ వాని పేరు అబియా. వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులు లంచమును పుచ్చుకొని లంచగొండులు న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ గొడవ. సమూయేలు మంచి వ్యక్తి, యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త. అయితే కుటుంబాన్ని విడిచిపెట్టిన వాడు ఉన్నాడు. కుటుంబాన్ని విడిచిపెట్టినవాడు. ఇంకో విషయం ఏంటంటే సమూయేలు యొక్క గొప్ప లక్షణము ప్రార్థనా పరుడు. సమూయేలు ప్రార్థన పరుడు. యెహోవా దేవుడు సమూయేలు ప్రార్థన చేస్తే వినకోకుండా చెవి దాచుకునేవాడు కాదు. ఎవరికైనా చెవి దాచుకుంటాడేమో కానీ సమూయేలు ప్రార్థన చేస్తే వినకోకుండా ఉండడు పరమ తండ్రి. అంత భక్తిపరుడు సమూయేలు. బాల్యం నుండి భక్తి నేర్చుకున్నవాడు, అభ్యాసం చేసినవాడు సమూయేలు. సమూయేలు, నీకే ఒక ప్రశ్న, నీ భక్తి నీ పిల్లలకి రాలేదేంటి? పొరపాటు ఎక్కడ జరిగింది? ఇశ్రాయేలుకి న్యాయం తీస్తువి, దేవునికి అనుకూలంగా యాజకత్వం చేస్తువి, అయితే నీ బిడ్డలను ఏది భక్తిలో పెంచడానికి కారణం. కాబట్టి మనకు గ్రంథం ఏం తెలుపుతుందంటే, నువ్వు ఎంత దైవభక్తి కలిగి ఉన్నవాడవైనా నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే నీకున్న పేరు ప్రతిష్టలు, నీ భక్తి గాల్లో పోసిన మట్టిలో పోసిన పన్నీర్ అయి ఉంటుంది. ఇద్దరు బిడ్డలు లంచగొడ్లు, లంచం తీసుకొని న్యాయాన్ని మార్చేవాడు. ఇశ్రాయేలుని విసిగిపోయారు. అయా సమూయేలు దగ్గరికి వచ్చా, నువ్వేమో గొప్పవాడివి, భక్తిపరుడివి, నువ్వేమి మా దగ్గర ఆశించుకోకుండా న్యాయం తీర్చావు, నీ పని గొప్పది, అయితే నీ బిడ్డలు చెడ్డోళ్ళు. కాబట్టి ఏం చేస్తావంటే మాకు ఒక రాజును నియమించు. అక్కడ వచ్చింది సమస్య. కాబట్టి తండ్రిగా సమూయేలు ఫెయిల్ అయ్యాడు. యాజకునిగా పాస్, ప్రవక్తగా పాస్, న్యాయాధిపతిగా పాస్, తండ్రిగా ఫెయిల్. సమూయేలు ధర్మశాస్త్రాన్ని మర్చిపోతేవా? ఏముంది ధర్మశాస్త్రంలో? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ శక్తితోను, పూర్ణాత్మతోను దేవుడైన యెహోవాను ప్రేమింపాలి. నేడు నేను ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఏం చేయాలి? నీ కుమారులకు వాటిని అభ్యాసం చేయాలి, నేర్పించాలి. ధర్మశాస్త్రం కదా సమూయేలు, ఎందుకు అలా చేసావు? నువ్వు అలా చేయకూడదే, చూసావు కదా నీ ముందటి వాడు ఏమైపోయాడో, తన బిడ్డల్ని గారాబం చేసి. అయితే సమూయేలు గారాబం చేసిన వాడు కాదు. సమూయేలు వృద్ధుడైన తర్వాత పిల్లలు లంచగొండ్లు అయ్యారు. వృద్ధుడైన తర్వాత సుమా బిడ్డల్ని గద్దించిన వాడే, కానీ ఆ గద్దింపు వారికి పైపైనగా ఉన్నట్టుగా ఉంది, వారి అంతరంగానికి ఎక్కినది కాదు. నీ బిడ్డల అంతరంగానికి నీ గద్ది కట్టకపోతే నువ్వు బాధ్యత లేని వానిగానే ప్రవర్తించినట్టు లెక్క. చెప్పానయ్యా మా పిల్లోడికి, చెప్తూనే ఉంటాను నేను, చెబుతూ ఉండేది కాదు, వాని హృదయానికి ఎక్కేటట్టు చెప్పాలా, అది దేవుడు కోరుకునేది. వద్దని చెప్పానయ్యా, మరి ఎందుకు ఇలాగయ్యాడు? హృదయానికి ఎక్కలేదు నీ బిడ్డకి. వాడిలో మూర్ఖత్వం ఉంటుంది స్వాభావికంగా. ఆ మూర్ఖత్వానికి బెత్తం వాడాలి తండ్రిగా. కాబట్టి ఆ రోజున సమూయేలు తన బిడ్డల హృదయానికి ఎక్కినట్లు చెప్పలేదేమో, నాకు తెలియదు. అయితే ఇక్కడ మాత్రము ఆ బిడ్డలు లంచగొండ్లు అయ్యారు. దేవుని ప్రజల్ని విసిగిస్తున్నారు. లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా తీర్పు తీర్చి ప్రజలకి జరిగిస్తూ ఉంటారు. పెద్దలంతా వచ్చారు, సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి రాగానే 7వ అధ్యాయంలో
సమూయేలు దగ్గర 8వ అధ్యాయంలో సమూయేలు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నీ బిడ్డలు నీలాంటి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. సకల జనుల మర్యాద, సకల జనుల మర్యాద. 8వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. చిత్తగించము నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున అన్నమాట. సకల జనుల మర్యాదను ఆలోచన చేసేదే కానీ మాకు ఒక రాజు నియమింపుము. దేవుని మర్యాద, దేవుని ధర్మశాస్త్రము, దేవుని నిబంధన ఆలోచన చేయలేదు ఇశ్రాయేలీయుల పెద్దలు. సమూయేలు, అయ్యో మీ రాజు యెహోవా కదా, ఆయన్ని తృణీకరిస్తారేమి అని ఉపవాసం ఉండి ఇంటికి వెళ్ళి బాధపడుతున్నాడు. బాధపడుతుంటే దేవుడు చెప్పాడు, సమూయేలు నువ్వెందుకు దుఃఖముక్కువై ఉంటావు? వారు తృణీకరించింది నిన్ను కాదయ్యా, న్యాయాధిపతులని ఇశ్రాయేలీయులు తృణీకరించలేదు. ఎవరిని తృణీకరించారు? రాజునైనా నన్నే తృణీకరించారు. నన్ను తృణీకరించారు, నీకెందుకు బాధ? అయ్యా మరి నిన్ను తృణీకరిస్తే నాకు బాధ ఉంటుందా? సరే కానీలే, అయితే గుర్తుపెట్టుకో, వాళ్ళు సకల జనుల మర్యాద కోరుకున్నారు కదా, వాళ్ళకి రాజు కావాలన్నారు కదా, సరే రాజు నువ్వు. అయితే ఆ రాజు వారి పిల్లల్ని, వారి సంతానాన్ని తన ఇంటిలో పనివారిగాను పనికత్తలుగాను పెట్టుకుంటాడని చెప్పుకో. రాజు నియమింపబడితే మీ పిల్లలు పనివాళ్ళు అవుతారు, దాసులు అవుతారు మీ పిల్లలు అని చెప్పు. ఈ సమయంలో ఏం చేశాడంటే ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిచి గుమ్మిగూర్చి, ఇదిగో మీరు అడిగినట్లు రాజుని నియమిస్తా దేవుడు చెప్పాడు. అయితే ఒక మాట, కలిగే నష్టము మీ పిల్లలు రాజు గుర్రాల ఎదుట పరిగెత్తే వాళ్ళు అవుతారు. మీ బిడ్డల్ని రాజు తన ఇంటిలో పనికత్తెలుగా పెట్టుకుంటాడు. ఆయన పొలాల్లో మీ బిడ్డలు దాసులుగా పనిచేస్తారు. ఓకేనా? ఓకేనయ్యా, ఓకే. దేవుని ధర్మము నెరగని ఇశ్రాయేల్ పెద్దడు భౌతికంగా ఆలోచన చేశాడు. భౌతికంగా మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితిలో ఆలోచన చేస్తే మమ్మల్ని పరిపాలించేది రాజు దేవుడు కదా, ఆయన మమ్మల్ని ఎర్ర సముద్రంలోను, ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, ఈ 7 జాతుల వారిలో నుండి మమ్మల్ని విడిపించిన వాడు, మా కొరకు యుద్ధాలు చేసిన వాడు ఆయనే కదా, ఆయన్నే మేము తృణీకరించేది వద్దు అని ఆలోచన చేసేవాళ్ళు. మనోనేత్రాలు గుడ్డితనం ఉన్నాయి వాళ్ళకి. జనుల మర్యాదను చూసుకున్నారు కానీ దేవుని మర్యాదను పక్కన పెట్టారు. ఈ రోజున కూడా నీవు జనుల మర్యాదను చూస్తే దేవుణ్ణి తృణీకరిస్తావు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, ఎవడేమనుకుంటాడో కాదు, నీ భక్తి దేవుడి దగ్గర అంగీకారమో కాదో చూసుకో, అది ప్రాముఖ్యమైంది. దేవుడు బాధపడి ఇశ్రాయేలీయులకి రాజ్యాంగంలోనే దేవుడు ముందుగానే రాయించాడు. దేవుడు మోషే ద్వారా రాజ్యాంగ చట్టాన్ని రాయించేటప్పుడే ఏం చేశాడంటే, వారు ఒకవేళ రాజును అడిగితే ఆ రాజు వారి మధ్యలోనే, వారి సంతానంలోనే, వారి యొక్క గోత్రాలలోనే ఉండాలి అని గ్రంథంలో రాయించాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, 14వ వచనం చదువుతాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున, కనాను దేశానికి వచ్చిన తర్వాత నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనము వలె నా మీద రాజు నియమించుకుందును అనుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోవాలన్నమాట. దేవుడు ఏర్పాటు చేస్తాడు. చెప్పుకో సమయాలు, చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను వారికి రాజుని అన్నాడు. నేను ఎవరిని ఏర్పాటు చేస్తానో వాడే మీ రాజు అయి ఉంటాడు. నా పక్షాన మీ రాజు యుద్ధాలు చేస్తాడు, నేను చేయాల్సిన పనులు మీ రాజు చేస్తాడు. కాబట్టి భౌతికమైన రాజు దేవుని ప్రతినిధి.
ప్రతినిధి. సింహాసనమేమో దేవుడిది, సింహాసనం దేవుడిది. ఇప్పుడు ఈ సింహాసనం పరలోకంలో ఉంది. ఇది ఇప్పుడు ఏం చేశాడన్నమాట దేవుడు? ఆ సింహాసనాన్ని భూమి మీదకి దించాడు. భూమి మీదకి దించి కీషు కుమారుడైన బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైన సౌలుని రాజుగా కూర్చుండబెట్టాడు అనమాట. సౌలు రాజు. దేవుని సింహాసనం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. సౌలుని, బెన్యామీను గోత్రానికి చెందిన సౌలుని దేవుడు రాజుగా నియమించాడు. దేవుడు సౌలుతో విషయాలు చెప్పేసాడు. ఇక్కడికి మొదటి భాగము పూర్తయిపోతుంది. సమూయేలు గ్రంథం 2 భాగాలు కదా, ఒక భాగం పూర్తయిపోతుంది. సమూయేలు బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు అనేవాడిని రాజుగా నియమిస్తాడు. దేవుడే సౌలుని ఏర్పాటు చేశాడు సుమా, మనుషులు ఏర్పాటు చేయలేదు. సౌలు యొక్క విధేయత. సౌలు తన తండ్రిని గౌరవించినవాడు, బాధ్యత కలిగిన వాడు. సౌలు బాధ్యత కలిగిన వాడు, విధేయుడు. ప్రవక్తని చూడడానికి వెళ్తే ప్రవక్తకి ఏదైనా బహుమానం తీసుకెళ్లాలనే మనసు కలిగిన వాడు సౌలు. యవనసుడు. వాళ్ళ నాన్న యొక్క గార్ధపములు పోయినాయంట, గాడిదలు పోయినాయి, తప్పిపోయినాయి. తప్పిపోతే సౌలు యొక్క తండ్రి కీషు ఏం చేశాడంటే, నాయన ఇట్లా గాడిదలు పోయినాయి మనవి, అదిగో వాడిని వెంట పెట్టుకొని పోయి, దాసుని వెంట పెట్టుకొని పోయి గాడిదలు వెతుక్కొని రా అన్నాడు. గాడిదలను వెతకడానికి పోయాడు సౌలు, సౌలు యొక్క దాసుడు. పోతే మొత్తం వెతికారు, దొరకపోయేసరికి ఆ ప్రాంతంలో దీర్ఘదర్శి అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దీర్ఘదర్శిని అడుగుదాం. దీర్ఘదర్శి ఎవరు? సమూయేలు. దీర్ఘదర్శి సమూయేలు. దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం అంటే, మరి దీర్ఘదర్శి దగ్గరికి వెళ్తే మనము అతనికి బహుమానంగా ఏమైనా తీసుకెళ్ళాలి కదా, ఏముంది మన దగ్గర అని అడిగాడు. ఆ దాసుడు అన్నాడు, అయ్యా నా దగ్గర ఒక 1/2 తులము వెండి ఉంది అన్నాడు. అది సరే పద, వెండి తీసుకొని బహుమానం ఇద్దాం పద అన్నాడు. పోయారు. నేరుగా సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు బలి అర్పించడానికి వెళ్తూ ఉంటే నేరుగా సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా, సమూయేలుతో మాట్లాడుతున్నాడు సౌలు. ఏమంటున్నాడంటే, ఇక్కడ దీర్ఘదర్శి అయిన సమూయేలు ఉన్నాడంట కదా, ఎవరు అనేది. అప్పుడు నేనే సమూయేలుని అన్నాడు. దేవుడు అంతకు ముందే సమూయేలుకి, ఇదిగో ఈ దినమున నేను ఏర్పాటు చేసిన రాజు నీ దగ్గరకు వస్తాడు అని చెప్పేశాడు సమూయేలుతో దేవుడు ముందుగానే. ఇప్పుడు ఇద్దరు జతయ్యారు, సమూయేలు సౌలు. ఇదిగో అతడే నేను ఏర్పాటు చేసుకున్న రాజు అని చెప్పేశాడు దేవుడు సమూయేలుకి. కాబట్టి సమూయేలు సౌలుకి ఒక గొప్ప ఆతిథ్యం ఇస్తాడు అనమాట. ఆతిథ్యం ఇంటికి తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన భోజనము ఏర్పాటు చేస్తాడు. భోజనం ఏర్పాటు చేసి అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు దాసుని ముందుకు పంపించేసి సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు నిన్ను రాజుగా నియమించదలిచాడు అని చెప్పేశాడు, రహస్యం చెప్పాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, అయ్యా నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడు, నా కుటుంబం అల్పమైన కుటుంబం, నేను రాజుగా ఉండడానికి తగిన వాడిని కాదు అని. విధేయత కలిగిన వాడు సౌలు సుమా, విధేయత ఉంది. విధేయత లేనివాడు కాదు. ఆరంభంలో భక్తి ఉంది సౌలుకి, ఆ తర్వాత రాజు అయిన తర్వాత భక్తి గాలికి ఎగిరిపోయింది. ఆరంభ సూర్యుడు అంత్యభ్రష్టుడు ఎవరు? సౌలు. వాస్తవానికి దేవుడు సౌలు విషయంలో గొప్పగా ఆలోచన చేశాడు. పరమంతున్న దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలకు నా పక్షాన మొదటి రాజుగా ఉండేవాడు ఎవడు అని వెతికాడు. వెతికితే ఆయన కన్నులకి సౌలు కనిపించాడు. విధేయుడు, సాత్వికుడు, విధేయుడు, తండ్రికి లోబడినవాడు, తల్లిదండ్రులకి లోబడినవాడు సౌలు. దేవుడు
అతన్ని ప్రత్యేకంగా పిలిచి తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుడే కూర్చుండబెట్టాడు సౌలుని. చదువుతాం ఇలాగ రాయబడింది. బ్రేక్ తీసుకోవడానికి ముందు సౌలును రాజుగా చేసి మనం భోజనానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము సింహాసనం దేవుడిది. 12వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే అమ్మోనీయుల రాజు అయిన నాహాషు నీ మీద వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నాను. అదనమాట. ఎవరు? మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నాను. ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవాలని మీరు నాతో చెప్పి. అదనమాట. జరిగింది పొరపాటు. దేవుడే మీ రాజు అయి ఉంటే మీరేమడిగారు? సకల జనుల మర్యాద చొప్పున భౌతికమైన రాజుని అడిగారు. దేవుణ్ణి బాధ పెట్టారు మీరు అని చెప్పాడు 12వ అధ్యాయంలో సౌలు. అయితే ఈ సౌలు రాజు అయిన తర్వాత పట్టాభిషేకం జరిగింది. ఈ పట్టాభిషేకం మనము 9వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూస్తాం. 10వ అధ్యాయం ప్రారంభ వచనంలో చూస్తాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డికి పట్టుకొని సౌలు తల మీద పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవాను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. తన స్వాస్థ్యము ఇశ్రాయేలీల ప్రజలు, తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతినిగా నియమించాను అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఈ దినమున నీవు నా ఎదురు పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో 3 సూచనలు చెప్పాడు అనమాట. అభిషేకం చేసి వినాలి బాగా. అభిషేకం చేసి 3 సూచనలు చెప్పాడు. ఏంటి 3 సూచనలు? ఒక సూచన, ఈ దినమున నీవు నా యుద్ధ నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహులో నుండి రాహేలు సామాయి దగ్గర ఇద్దరు మనుషుల్ని కనబడుదురు. వారు నీవు వెనకపోయిన గాడిదలు దొరికినవి అదనమాట. సమాచారం చెప్పాడు. గాడిదలు దొరికాయ్యా, అయితే నీ తండ్రి నీ కోసం బాధపడుతున్నాడు. తన గాడిదల కొరకు చెందింపక నా కుమారుడు కనుగొట్టకై నేనేమి చేతున్నా నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పు. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానం రాగానే అక్కడ బేతేళ్లకు దేవుని యొద్దకు 3 మనుషులు నీకు ఎదురుపడుతున్నారు. అవును. ఒకడు 3 మేక పిల్లలను. అది మొదటి సూచన అనమాట. అది మొదటి సూచన 3వ వచనంలో, 2వ వచనంలో. ఆ తర్వాత 3వ వచనంలో 2వ సూచన, ఒకడు 3 మేక పిల్లలను, 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్ష దిత్తిని మోయితూ వత్తురు. వారిని కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. అవి వారి చేత నువ్వు తీసుకో. ఇలాగ నీవు పోవచ్చు క్రీస్తుల దండు పాపల ముందు. 5వ వచనంలో 3వ సూచన, దేవుని పండుగ చేరుతూ అచ్చట ఊరి దగ్గరకు నువ్వు రాగానే కరమండలము, తంబురా, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉత్తమమైన స్థలము దిగువచ్చు ప్రవక్తల సమూహము కనబడును. వారు ప్రకటన చేస్తూ వచ్చురు. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ బలముగా వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయించు ఉండగా నీకు కొత్త మనసు వచ్చును. 3 సూచనలు చెప్పాడు. దేవుడే నిన్ను అభిషేకిస్తున్నాడు, నేను కాదు. ఇదిగో ఈ తలపు బుడ్డి తీసుకొని వచ్చి సౌలు మీద పోసాడు. రాజుగా అభిషేకం చేశాడు అనమాట. అభిషేకం అది. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ఇదిగో నీకు అనుమానం ఉందా? అనుమానం లేకుండా ఉండు. ఇదిగో 3 సూచనలు జరుగుతాయి. ఒకటి, 2వ వచనంలో రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు ఎదురుపడి ఏం చెప్తారు? ఇదిగో మీ నాన్న నీ కొరకు చింతిస్తున్నాడు, గర్తమం దొరికాయనే సూచన మొదటిది. 2వది, ద్రాక్ష రసము, రొట్టె పట్టుకొని వస్తారు. వాళ్ళు నీకు రొట్టె ఇస్తారు, రొట్టె తీసుకో అని చెప్పేసాడు. సూచన, 2వ సూచన. 3వది, ప్రవక్తల సమూహం వస్తుంది. ప్రవక్తల సమూహంలో నీవు కూడా ఒక ప్రవక్తగా వారితో పాటు ప్రవచిస్తావు. దేవుని ఆత్మ నీ మీదకి బలంగా వస్తుంది, కొత్త మనసు వస్తుంది నీకు అని చెప్పేసి 3 సూచనలు ఆ రోజే అప్పుడే జరిగాయి. వెళ్తూ ఉండంగానే జరిగాయి. అర్థమైపోయింది సౌలుకి, దేవుడు నన్ను రాజుగా ఏర్పాటు చేసుకుంటున్నాడని అర్థమైపోతే లోపల భయం ఉంది. భయపడేవాడు, దేవుడికి భయపడేవాడు.
భయం ఉంది. భయపడి ఏం చేసాడంటే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరితో ఈ సమాచారం చెప్పలే. దేవుడు నన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించుకున్నాడనే సమాచారం ఎవరికి చెప్పలే. తన మనసులోనే పెట్టుకున్నాడు. తన మనసులో పెట్టుకుంటే మరి ఎట్లా ఏర్పాటు చేసేది? కాబట్టి దేవుడు ఏం చేసాడంటే సమూయేలుని పిలిచి, సమూయేలు అయ్యా, ఇదిగో ఇశ్రాయేల్ 12 గోత్రాలని ఒక దగ్గరికి తీసుకొని రా, అందరినీ చీట్లు వేస్తారు. అప్పుడు చీట్లు వేస్తారు. ఆ చీట్ల ప్రకారంగా 12 గోత్రాలలో ఒక చీటి బెన్యామీను గోత్రానికి వచ్చింది. బెన్యామీను గోత్రంలో కీషు కుటుంబంలో సౌలు రాజు. సౌలు పేట సీట్ వచ్చింది. సౌలు భయపడుతున్నాడు. విధేయత కలిగిన వాడు భయపడుతూ ఏం చేశాడంటే ఇతడు పోయి దాచిపెట్టుకున్నాడు. ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? సామానులో ఒక సామాను గది, ఆ గదిలోకి వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. ఇక ప్రజలంతా ఎతికారు, ఎదురు సౌలు ఎక్కడ పెట్టాడు? దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ప్రజలంతా ఈ సౌలు దాచిపెట్టుకునేది విషయం తెలియక ఇంకొకరిని రాజుగా నియమించాలా అని ఆలోచన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సమూయేలుతో, అతడు సామాను గదిలో దాచిపెట్టుకున్నాడు, వాడిని పిలుచుకొని రండి అన్నాడు. కారం పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి సౌలుని చూపిస్తే రాజు చిరంజీవగును గాక అని పెద్ద కేకలు వేశారు. అప్పుడు సౌలు రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ అందరి ప్రజల మధ్యలో దేవుడు సౌలుని మొదటి రాజుగా, పట్టాభిషక్తునిగా చేశాడు. రాజు అయ్యాడు సౌలు. అయితే ఒక మాట, రాజు ఏం చేయాలంటే తన రాజైన వెంటనే లేవీల చేతిలో ధర్మశాస్త్రపు ఉంటుంది, ఒరిజినల్ 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము. ఈ 5 కాండాలు పుస్తకము ఎవరి చేతిలో ఉంటది? లేవి యాజకుల చేతిలో ఉంటది. ఈ రాజు అయిన వెంటనే ఆ ధర్మశాస్త్రాన్ని సొంతంగా తానే ఒక కాపీ రాసుకోవాలా, జిరాక్స్ చేసుకోవాలా, తానే స్వతహాగా రాయాల రాజు. రాసుకొని ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టుకోకుండా దీవారాత్రులు దాన్ని ధ్యానించాలి. దాని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకోకుండా దాన్ని అనుసరించాలి. ఆజ్ఞలు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ముగించుకోవడానికి ముందు బ్రేక్ తీసుకుందాం. రాజు ఏం చేయాలంటే మొట్టమొదటిగా రాజు అయిన వెంటనే దేవుని ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతి రాసుకోవాలి, ఒక జిరాక్స్ కాపీ రాసుకోవాలి. నీ దేవుడైన యెహోవా ఇచ్చున్న దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజు నియమించుకొనును అనుకొనిన ఎడల నీ దేవుడైన ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలి. సోదరుడు కానీ అన్ని నీ మీద నియమించుకోకూడదు. అతడు గుర్రములను విస్తారంగా మొదటి కండిషన్ చెప్పాడు. అతడు గుర్రములను సంపాదించుకోకూడదంట. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనేయకూడదు. ఐగుప్తు దేశపు గుర్రాలు ప్రసిద్ధమైనవి అనమాట అవి ఆ రోజుల్లో. కాబట్టి ఐగుప్తు దేశం నుండే కదా దేవుడు ఇశ్రాయేలుని విడిపించాడు. కాబట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు, ఇక మీదట మీరు ఈ దారిన పోకూడదు అని చెప్పాడు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను అదనమాట. అని అధికంగా గుర్రాలని సంపాదించుకోకూడదు అన్నాడు. ఎందుకు సంపాదించుకోకూడదు? గుర్రాలని సంపాదించుకుంటే గుర్రముల యొక్క బలమునందు విశ్వాసం ఉంచుతాడు, కానీ నా మీద విశ్వాసం ఉంచడు. దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. గుర్రాలు కాదు, రౌతులు కాదు, సైన్యం కాదు. నేను రాజుని, నా సింహాసనం నీకు ఇచ్చా. ఇప్పుడు వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇచ్చా, బాధతో ఇస్తున్నా నీకు. అయితే గుర్తుపెట్టుకో, గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోవద్దు, దాని మీద ఆధారపడద్దు, నా మీదే ఆధారపడు, నా యందే విశ్వాసము ఉంచు అని చెప్పాడు అనమాట. మొట్టమొదటి గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు అన్నాడు. 2
తన హృదయం తొలగిపోకూడనట్లు ఆ, అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అనేక స్త్రీలు, రెండో కండిషన్, అనేకమైన స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇది చేసుకుంటే ఏమవుతుంది? ఆ స్త్రీలు తన మనస్సుని తిప్పేస్తారు. ఆ, వెండి బంగారం అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. భౌతికమైన వెండి బంగారాలు సంపాదించుకోకూడదు, విస్తారంగా సంపాదించుకోకూడదు. మరియు అతడు రాజసింహాసనం ముందు ఆశీడైన తర్వాత 4 కండిషన్. ఆశీర్వదైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథంలో చూచి గ్రంథాన్ని, లేవీయుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు రాసుకునే ఒక ప్రతి అంటే ఒక కాపీ, జిరాక్స్, ఒక జిరాక్స్ నువ్వే రాసుకోవాలా. అది అతని యొద్ద ఉండవలెను. అతని యొద్ద ఉండాలా. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని సహోదరుల మీద గర్వించకూడదు రాజు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆత్మస్వరూపి. నీవు కూడా నీ సహోదరులని ప్రేమించాలా అని చెప్పాడు. తన దేవుడైన యెహోవాకు భయపడి దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు నేర్చుకున్నట్లు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. బ్రతుకు దినాలన్నిట చదువుతూ ఉంటా. కానీ ఈ సౌలు సింహాసనం మీద అయితే కూర్చున్నాడు, కానీ దేవుడు చెప్పినట్టు ఇదిగో ఒక కాఫీ, ఒక జిరాక్స్ రాసుకోలే. పొరపాటు చెప్పి ధర్మశాస్త్రాన్ని ధ్యానించలేదు, దాన్ని చదవలేదు, దాని కట్టడాలని అనుసరించాల. వచ్చిన పొరపాటు ప్రారంభంలోనే తప్పుటట్టు చేసాడు సౌలు తప్పుటట్టు చేసాడు. అయినా దేవుడు ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. ఈ విషయంలో ఓర్చుకున్నాడు. తర్వాత సౌలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు విధేయతతో రాజ్యం వెళ్ళాడు. 2 సంవత్సరాలు విధేయతతో రాజ్యం వెళ్ళాడు. దేవుడికి లోబడ్డాడు. 12వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో సమూయేలు ఇక మీదట న్యాయాధిపతిగా ఉండడానికి అవకాశము లేదు. ఎందుకు? ఇప్పుడు రాజు చేశాడు. 12వ అధ్యాయంలో సమూయేలు యొక్క జీవితపు ముగింపు ప్రసంగం అన్నమాట. అది అయిపోయింది. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము యెహోషువ యొక్క ముగింపు ప్రసంగం అయితే, సమూయేలు గ్రంథంలో సమూయేలు 12వ అధ్యాయంలో ముగింపు ప్రసంగం చెప్తున్నాడు. రాజు ఉన్నాడు, రాజ్య ప్రజలు ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. నేను ఎవరి యొద్ద అన్యాయం చేయలేదు, నేను ఎవరి సొమ్ము ఆశించలేదు, మీరేకే తెలుసు. నేను ఎవరి యొద్ద తీసుకున్నానా? మీరే చెప్పండి. తీసుకోలేదయ్యా, తీసుకోలేదు అని చెప్పేశాడు. అయితే మీరు పాపం చేశారు అన్నాడు. నేను పాపం చేశాను. యెహోవా దేవుడిని విసర్జించి ఒక భౌతికమైన రాజు కావాలని కోరుకోవడం పాపం. అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, అవును నిజమే, మేము పాపం చేశామని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఏం లాభం? రాజును పెట్టుకున్నారు కదా ఇక. కాబట్టి పాపం అనేది మనుషుడు చేసిన తర్వాత దానికి రాబోయే శాపాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. పాపం జరగక ముందే చూసుకుండాలి నీకు భయము, భక్తి. తర్వాత రాజు 2 సంవత్సరాలు ఏలాడు. 13వ అధ్యాయం ప్రారంభంలో 2 సంవత్సరాలు ఏలిన తర్వాత దేవునికి విరోధి అయ్యాడు. సౌలు యొక్క అవిధేయత దేవుడు చూచి ఏం చేశాడంటే, దేవుడు సౌలును కొట్టేశాడు, రాజుగా ఉండకోకుండా కొట్టేశాడు. దావీదుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. అది మధ్యాహ్నం వచ్చిన తర్వాత మనం చూస్తాం. సౌలు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. దేవునికి ఇష్టంగా ఎన్ని సంవత్సరాలు చేశాడు? 2 సంవత్సరాలు. కేవలం 2 సంవత్సరాలే. మిగతా 38 సంవత్సరాలు విరోధిగా, అవిధేయుడిగా, దుర్మార్గుడిగా, అపనమ్మకస్తుడిగా,
అసూయపరుడిగా, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడిగా ప్రవర్తించాడు. స్వార్థపరుడిగా ఆలోచన చేశాడు. 38 సంవత్సరాలు నీ రాజ్యం వేస్ట్. కాబట్టి భోజనం తర్వాత ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అయితే మనము 2వ తరగతిలో మనం నేర్చుకున్నది ఏంటంటే సమూయేలు యొక్క తండ్రి ఎల్కానాకి ఏలికి మధ్య వ్యత్యాసాన్ని చూశాం. ఆ తర్వాత సమూయేలుకి ఏలి కుమారుల యొక్క జీవితాలకి వ్యత్యాసాన్ని చూశాం. ఆ తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు, ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఫిలిస్తీయుల మధ్యలోకి దేవుని మందసము వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. దేవుడు ఫిలిస్తీయుల్ని గడ్డల రోగంతో మొత్తాడు. దేవుడు మరల వారిని మందసాన్ని ఇశ్రాయేల్ మధ్యలోకి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేల్ మధ్యలో దేవుని మందసం వచ్చినప్పటికీ దేవుడు సమూయేలు ద్వారా ప్రజలకి సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. సమూయేలు వారి మధ్యలో న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే సమూయేలు వృద్ధాప్యానికి రాగానే తన 2 కుమారులు లంచగొండులు అయిపోయారు. ధనాపేక్ష కలిగిన వారై దేవుని న్యాయమును లంచం తీసుకొని తిప్పేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు రాజుని ప్రసాదించవలసిన అవసరత వచ్చింది. సౌలు రాజు అయ్యాడు. ఆ తర్వాత సౌలు యొక్క రాజ్య పరిపాలన, ఆ రాజ్య పరిపాలనలో దేవుడు సౌలుని దేన్ని బట్టి తిరస్కరించాడు? దావీదు తరమబడ్డాడు. ఎందుకు తరమబడ్డాడు? దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం భోజనం తర్వాత మనం ఆలోచన చేస్తాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆరంభ శూరత్వము అంత భ్రష్టత్వానికి కాదు. అంటే నీ భక్తి ప్రారంభంలో ఎంత గొప్పగా ఉందో అంతే గొప్పగా ముగింపు వరకు ఉండాలా. అలా లేకపోతే నష్టపోతావు, దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ప్రేమ, విధేయత ప్రారంభంలో దేవుని మీద ఎలాగుందో ఆ రీతిగానే దాన్ని కొనసాగించాలి. దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగానే నువ్వు విధేయత కనపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత వచ్చినప్పుడు సంగతులు ఆలోచించాలి. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. వచ్చిన వారందరికీ భోజనాలు పాడుతున్నాను. కార్యక్రమాన్ని ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సకల యుగములలో రాజు